హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వీడియో వస్తుంది, మనకు కనబడుతుంది అంతే. అలా రికార్డ్ అవుతుంది, వీడియో రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయ్యి ఎక్కడ పోతాం మళ్ళీ అది అందులో యూట్యూబ్లో వేస్తాం. ఇదా అలా కనిపిస్తావు మళ్ళీ నువ్వు ఇక హాయ్ హాయ్ చెప్పు అందరికి. అట్లా అలా కనిపిస్తావు ఇక. రూమ్ ఉందా కులగొట్టిరా అన్నట్ట అవు కదా. రూమ్ గురించి కాదు కానీ ఏదో యాత్రల్లో పోయినప్పుడు వీడియో కాల్ తీస్తే అక్కడ బాగుంటుంది ఈ యాత్రది. ఇది కూడా జర టూర్ లాగానే ఉంటుంది ఇది కదా. ఇది కూడా మన మంచిగా టూర్ లాగానే ఉంటుంది. టూర్ లాగా ఉంటుంది. కొంచెం ఇక ఈ ఏరియా అనేది ఓన్కి తెలియదు. ఇదిగో ఇలా మాట్లాడు, వీడియోలో మాట్లాడు. ఏమో నేను మాట్లాడలేను, మాట్లాడరా మనీష్. మనీష్ మాట్లాడు 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 మనీష్. ఏం సంగతి అని మాట్లాడరా మనీష్. మాట్లాడాలి కరెక్టే. మళ్ళీ అసలు దేని గురించి తీస్తారు, ఏం సంగతి, ఎక్కడ, ఇది ఏరియా ఏంది మాట్లాడు. ఇలా అన్ని మాట్లాడు. మనీష్ దా మాట్లాడుద్దా. రారా వాకింగ్ గురించి చెప్తుందా, ఎందుకు వాకింగ్ చేస్తారని చెప్తుందా. రోజు మేము వాకింగ్. ఇక్కడ ఏంది ఇది బెరేజ్ కూడా ఇది ఎగోలి పేరేజ్ కూడా కిందికి వస్తుంది. ఇదంతా మొత్తం మొక్కడ పోతే ఫిరోజ్ కూడా ఎగోలి కాడ. ఎగోలి అంటే ఎవరు గుర్తుపడతారు కానీ ఇది ఫిరోజ్ కూడా ట్రైన్ పట్టాలి. ఇక్కడ ప్రకాష్ రెడ్డి బంగ్లా ఇది. ఇదా మళ్ళా ప్రకాష్ రెడ్డి బంగ్లా అది ఏరియా అరవల్ లేరా. అది ప్రకాష్ రెడ్డి బంగ్లా, ప్రకాష్ రెడ్డిది అదంతా. కానీ లీజ్ కనుకుంటా సంవత్సరానికి కడతారా అది. అది సంవత్సరానికి కడతారు. అది గవర్నమెంట్ ట్యాక్సీ లాగా కడతారు అది. మరి అదంతా అంతే. మల్రెడ్డి కూడా అంతే. మళ్ళీ ఇప్పుడు ఫంక్షన్ హాల్ ఇట్లా లీజ్ అవన్నీ అది అంతా లీజే. నేను సొంతమేమో అనుకున్నా ఫస్ట్లా. కాదు ఇప్పుడు సొంతం కూడా కొంచెం అంత ఉన్నది తెలుసా. అలా సొంతం లేదు, ఉన్నది. ఆ స్కూల్ అంతా ఉండొచ్చు అంటే. స్కూల్ ఎవరు అనుకున్నావు? మాదేనా బాబు. మాది 300 గజాలు జాగుంది అందులో. ఇంకా మొన్నటిదాకా మా నాయన ట్యాక్సీ, మన డాడీ ట్యాక్సీ పేరు మీదే ట్యాక్సీ నడుస్తుందట. అట్లా ఇక ఆయన అన్నాడు ఒక ఆయన ఆ సివిల్ కోర్టులో,
ఏమయ్యా మీ డాడీ పేరు మీద ట్యాక్సీ నడుస్తుంది అంటే ఇప్పుడు వానితో మనం గెలవగలుగుతామా ఇప్పుడు? మల్లారెడ్డి తోటి గెలవలేము. అదొకటి పోయింది. మళ్ళీ ఇంకొకటి మేడ్చల్ అవతల కూడా అక్కడ ఏరియా పోయినావా నువ్వు? మేడ్చల్ అవతల పోలేదు. కళాకళ అనేది ఊరు ఉన్నది. గుర్తే అక్కడ 2 ఎకరాలు ఉండే, అది కూడా అమ్మక తగ్గినాం. ఇంతుండే బాగుండే, ఆ చెట్ల కలిసి చెట్లు ఉండే. గాడు తక్కువ ఉందని గాడు కొట్టిద్దామని వచ్చినాము. ఆడు గాడు పోడతలేడు, లేడు అంట, లేదు అంటున్నాడు. ఏమో ఇక అది కూడా అమ్మక తెంగినాము. అమ్మక తెంగగానే మీద స్లాబ్ వేసినాము. ఇప్పుడు ఉన్న ఇల్లుకా? ఉన్నాయి. కిందనేమో మా అమ్మ వేసింది, మీద వేసుకున్నాం. ఇక తలా ఒక చేతికి రెక్కల కష్టం అనుకో. కడుపుకు తినక తిండి తినక అదంతా రెక్కల కష్టం. ఇప్పుడు మదనుడు అంట, మదనుడి పాటలు పెడుతున్నాం మొత్తం. మన్మధుడు, నాగార్జున, పెరుగుడి వాళ్ళకి అండదామని చెప్పి చికెన్ మటన్ అంట. ఇట్లా వడ్డీ తీసేది అన్నదానం ఉందా? ఏడుంది అక్కడ చెప్పిందా? అరే మస్తునే పాటలు. దాని యొక్క అర్థం అనేది తెలుసుకున్నాం. అది కూడా వచ్చింది. కుక్క కూడా పాటలు వింటుంది. అమ్మ ఇదొక కొత్త రకం, దానికి ఒక సౌండ్ వస్తుంది దానికి. అరే నా చెవులలో సౌండ్ పెద్ద వేరే వస్తుంది ఎవరు అనుకుంటుంది. ఇప్పుడు నేనంటే ఎడ్డోని ముంగట మూగోని ముంగట పెట్టినట్టు. అదే మరి ఇప్పుడు ఎడ్డోడు వచ్చిండు. ఎడ్డోడు వచ్చిండు. చింటూ బాయ్. చింత అంట. ఇంకా న్యాయంగా టింకు కావడం లేదు, టింకు కావడం లేదు. ఎడ్డోడా అంటే ఇక వారికి మరి ఎడ్డోడో పిచ్చోడాడు ఎందేమో ఇక రాజకీయం నడిపిస్తున్నాడు అట్లా. వాని ఏంది మ్యారేజ్ ఏంది, ఏం చేయాలి మరి ఎవరు అడుగుతలేరు. మరి కానీ నాకు పెళ్లి చేసుకుంటే ఒక ఇంటోడైతే అది వేరే మాట. ఆడు ఏది ఇట్లనే తిరుగుతుంటాడు అయిగా చేత పట్టుకొని, గజ్జలు చేత పట్టుకొని తిరుగుతూనే ఉంటాడు అయిగా. ఒక ఇంటోడైతే అది వేరే ఉంటుంది, వేరే. కానీ ఏజ్ వచ్చిన తర్వాత ఏజ్ ప్రకారం వెళ్ళిపోవాలి. కాలం పిల్లలకి చెప్పేటట్లేదు. ఏమైనా ఊర్లలో జర కొంచెం చెప్తే వింటారు. ఓయ్యా ఊర్లలో జర చెప్తే వింటారు. అరే పిల్లలు చేస్తారా అంటే ఇప్పుడు ఇక్కడ అంటారు, లేదు ఇంకా షోకులో పడతాం, ఎంజాయ్ చేద్దాం అంటారు. ఇంకా షోకులో పడతాడు అట. అరే మొన్ననే మొత్తం సర్వీసింగ్ ఇచ్చినా అంతేగా, అన్ని సర్వీసింగ్ ఇచ్చిన మొత్తం. సర్వీసింగ్ అయింది. టాబ్లెట్ అన్ని రోజులు మంచిగున్నా, టాబ్లెట్లు అయిపోయినాయి కదా అంతే. ఇక మళ్ళీ ఎప్పుడో అయిపోయింది. ఇదే అంతే. ఇప్పుడు అంతా 70+ ఉందా? కాదు 62 ఉంటుంది అంతే. అంతే మన దానికి ఎట్లా అయిపోయినా మనం ఏమో మేము చిన్న ఉన్నప్పుడు ఆవులతో ఐడిపిఎల్ ఐడిపిఎల్ ఇదంతా తోప, ఇదంతా మైదానం అప్పుడు. ఇదంతా ఇది మొత్తం మైదానే. ఈ గడ్డ మీద చూస్తే ఐడిపిఎల్ కనబడుతుంది. ఏది మన మస్జిద్ ఉందా, ఆ మస్జిద్ కాడికి చూస్తే ఐడిపిఎల్ కనబడుతుంది. చింతాల ఐడిపిఎల్. హుసేన్ సాగర్ కనబడుతుంది. ఐడికి హుసేన్ సాగర్ కనబడుతుంది. ఆ మస్జిద్ కాడికి చూస్తే నీళ్ళు కనబడతాయి. ఇప్పుడు అన్ని అడ్డాలు, చెట్లు, గుట్టలు అన్ని హైటెక్ పోయినాయి. కొన్ని
అప్పుడు మస్జిద్ లేదా ఆడ? ఉంది గుట్టలు కావాలి మస్జిద్ కళ జమానాలా గుట్ట మీద ఎక్కి ఇట్లా చూస్తే హుస్సేన్ సాగర్ నీళ్ళు ఇప్పుడు ఏడా కనబడుతుంది వీడనే మొత్తం చేంజ్ అయిపోయింది. పక్కకుండా ట్రైన్ పక్కన పెద్ద ట్రైన్ వచ్చి రాకున్నది. ట్రైన్ వస్తుంది ట్రైన్ వస్తుంది ట్రైన్ వస్తే దీని వీడియో చేయాలి అంతే కదా వీడియో ఇంకా వస్తుంది కదా ఇప్పుడు కొట్టేసి అనవసరంగా కొట్టేసి ట్రైన్ కట్టం వస్తుందేమో. వాకింగ్ బంద్ చేసి అందరు కూర్చున్నారు లైన్ ఇటు ఇటు అడ్డం వస్తున్నట్టుంది ట్రైన్. ఏ మాట వచ్చినాయి అంత దూరం రాలేదే ఎంత దూరం రాలేదు చెట్లు ఎందుకు కొట్టేసి చావ చెట్టు రాలేదు చాలా దూరం ఉంది అదేమో ఈ ఇంటికి ఉంటుంది ఇక్కడ ఈ ఇంటి ఇంత దూరం వస్తుంది ఇంతకన్నా ఎక్కువ రాదు ఇక్కడ స్తంభమే ఉండే గవర్నమెంట్ బాయ్ బాయ్ చాలా ఏం మాట్లాడతలేరు. తయారైనాము నేను ముందు ఇది ఇస్తాను మీరు అంతా రికార్డ్ అయిపోయింది. నేనే మాట్లాడుకోవాలా ఇది బాగుంది. ఇక ఫ్రెండ్స్ చూడండి వీళ్ళంతా నా వెనకాల వస్తే వాళ్ళంతా వాకింగ్ పోయినాం. వాకింగ్ కంప్లీట్ అయిపోయింది. తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం. వీడియో చేసుకుంటా ఇంటికి వెళ్తున్నాం. ఈరోజు సండే కదా ఇంకా చాలా పబ్లిక్ రాబోతున్నారు. ఇంకా రాలేరు అంతా వెళ్ళిరు లోపలికి వాకింగ్ పోయారు. ఇంకా వస్తారు వాకింగ్ చేయడానికి. మన పబ్లిక్ అయితే ఇంకా రాబోతున్నారు. మేము 5:30కి వచ్చినాము. రిటర్న్ వెళ్ళిపోతున్నాము. అక్కడొక్కరు కూర్చున్నారు. ఒకళ్ళు అంతా ఇంటికి వెళ్ళిపోతున్నారు. మాట్లాడు తినా మాట్లాడు. గుడ్ మార్నింగ్ నీ షెడ్ గుడ్ మార్నింగ్ నీ షెడ్ చెట్లకా పోయినావుగా అన్న మాట్లాడేమన్నా. ఏందయ్యా ఇదంతా వీడియో రికార్డింగ్ ఏం చేస్తావు అంతా పంపిస్తావా? అందులో యూట్యూబ్లో వేసేస్తా. దాగో సిరాన పోయింది ఆడికి. కమాన్ అంటే ఇక ఇటు చెప్పాలి. ఇప్పుడు చెప్పాలి. ఇక్కడ మన సీనన్న అక్కడ అది చేస్తాడు, యోగా చేస్తాడు అక్కడ షెడ్ కింద. అయితే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము షెడ్ కిందకి. ఎట్లా చేస్తాడు ఏం చేస్తాడు యోగాలు అనేది మేము తెలుసుకోబోతున్నాము. అందుకని మేము కూడా అక్కడికి వెళ్తున్నాము. ఇగో మన ఇతనే సీనాన్ అంటే ఇతనే, ఈ మనిషి ఇప్పుడు అక్కడ యోగా చేయబోతున్నాడు. తిరిగి మనము అక్కడ వెళ్ళి అతను కలుసుకొని ఎట్లా చేస్తాడు అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఇగో
ఈ మెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ. మెట్లు ఎక్కుంటే పైకి వచ్చిన తర్వాత ఒక కట్టె అనేది పట్టుకున్నాడు. ఇక్కడ ఒక అన్న జ్ఞానంలో ఉన్నాడు, కాకపోతే మా సౌండ్ని మాత్రము తేలికల వచ్చేసిండు. ఆయన ఏం పేరు? జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయితే ఇప్పుడు ఒక అన్నతోటి కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మళ్ళా ఇక్కడ సీనాన్న అనే ఏదో కట్టే నెత్తి మీద ఇట్లా పెట్టుకొని ఏమో చేస్తున్నాడు. అయితే మనం ఈరోజు మొత్తం వీడియో అనేది మొత్తం రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇగో ఇట్లా చేస్తున్నాడు. ఇట్లా ఇది పెద్దగా అయితే లేదు. సెల్ఫీ కిట్ ఇది కనిపిస్తుంది. ఇది సెల్ఫీ కిట్ కనిపించకుండా రాదా? పైసలు వచ్చినాయి యూట్యూబ్. అంటే మరి మీది టీవీలలో కూడా వస్తుంది కదా? టీవీలలో అంటే యూట్యూబ్ అన్న టీవీలో కూడా చూడవచ్చు. కాన్సెప్ట్ అయితే నువ్వు ఏం చేస్తున్నావు అది పెట్టడం. ఎంతమంది ఉన్నారు ఫాలోవర్స్? అలాంటనా 3,000 30,000 ఉన్నారు. 3,000 అనుకుంటా. 3,000 ఉన్నారు. రోజు పెడితేనేమో అది పోతుంటుంది, కానీ ఎప్పుడన్నా ఒకసారి నాదే కొట్టాలి, ఛానల్ పేరు కొట్టాలి. ఎందుకు మేము కూడా అప్పుడు ఉత్తగానే చిన్న చిన్న ఫోటోలు కొట్టుకున్నాం. అప్పుడు సింగిల్ ట్రైన్ ఉన్నప్పుడు సింగిల్ ట్రైన్ ఉండే అప్పుడు ఫోన్లు ఉండే సింగిల్ ట్రైన్ సింగిల్ ట్రైన్ ఉండే అప్పుడు. సింగిల్ ట్రైన్ ఒకటే ట్రాక్ సంవత్సరం కూడా అవ్వాలంట. కానీ మాత్రం ట్రైన్లు చాలా బిజీగా నడుస్తున్నాయి ఇక్కడ, ఉరుకుతున్నాయి. ఏమన్నా కూర్చొని ఉంటే నలుగురు కూర్చొని ఇట్లా యాంకర్గా ఇట్లా చేస్తున్నారు. గిన్నె చేద్దాం, గిన్నె వీడియో తీసుకొని పోదాం. ఒక్కొక్క జాగాలో ఒక్కొక్కరు కూర్చోరు. ఇది వాకింగ్ అయిపోయినాక రెస్ట్ చేయడం. ఇది ఇక్కడ కూర్చోండి అందరూ. విషవాయువులు ఇయ్యన్నమాట, మంచి ఆక్సిజన్ లాంటి. అవు ఆక్సిజన్ లాంటివి మనకు. కాలు మూసుకునే పోయి గోళీలు వేస్తే తక్కువ అవుతుంది. వేడితే మంచిగా వస్తే పెట్టి జల్దీ ఎందుకు
ఇది చేయాలి. కళాకారులు ఎంతో మంది వస్తుంటారు, సమాచారం పెడుతుంటారు, ఎవరు పట్టాలి ఇక్కడ. జై శ్రీరామ్. ఇక అలా పోతేనేమో గ్రౌండ్లో మొత్తం ఓన్లీ వాకింగ్ అని నడుస్తుంది. ఇక్కడ మన యొక్క ఇష్టపూర్వకంగా మనం ఇక్కడ ఇవన్నీ నాయి. చెప్పు వాకింగ్ పోతే ఏమేమైతే చెప్పు. ఏం చెప్పాలనేమో నాకు అర్థమవుతలేదు. చెప్పు. అదే ఎందుకు వస్తారు వాకింగ్? ఎందుకు వస్తారు వాకింగ్? చిన్నప్పుడు చిన్నప్పుడు నేను అక్కడ ఐడిపిఎల్ దాకా పోతుంటే ఈడ మస్జిద్ కాడికి అని చూస్తే ఐడిపిఎల్ అంతా కనబడుతుండే. వాకింగ్ ఎందుకు చింతలుందా? ఆవుల పాపాయ లేదా అంత మొత్తం ఆవుల పాపాయ స్కూలు, ఆవుల పాపాయ నగరు అని పేరు పెట్టిరు మొత్తం అంతా. నగర్ కాలనీ కూడా ఆయన పేరు పెట్టారు. ఆయన చచ్చిపోక ముందుకే కాలనీ పెట్టేసారు, ఆవుల పాపాయ కాలనీ. మస్తు వస్తుంది ఇటు సైడ్. ఫోటో కూడా అంటే విగ్రహం పెట్టిండు అంతే. మస్తు వస్తుంది ఇటు సైడ్. నేను చూడలేదు, పెట్టిండొచ్చు, స్కూల్లో పెట్టిండొచ్చు. కాదు వాకింగ్ ఎందుకు చేస్తారు చెప్పు. ఏం చేస్తారు వాకింగ్ వస్తే? చెప్తుంది. వాకింగ్ ఎందుకు చేస్తారు అంటే కాదు, మన యొక్క అవయవాలు మన యొక్క అవయవాలు ఉంటాయి కదా, పొట్ట, వాకింగ్ చేస్తే ఏం లాభము, కాళ్ళు, నరాలు, ఇవన్నీ నరాల బలహీనత పోతుంది. ఇంకా మళ్ళీ నొప్పులు పోతాయి, పొట్ట ఉంటే పోతుంది. చెప్పు అన్నీ అదే ఒక్కొక్కటి అర్థమైన కాడికి చెప్తుంటాం. ఏమైనా రాసుకొని రావాలి, రాసుకొని రాస్తే టక 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 చెప్పేస్తాం. అట్లా ఏదో చెప్పేయడమే. ఇప్పుడు చిట్టాకు ఇది ఉన్నది, చెట్టు దేని పనికి వస్తుంది, ఏం చెట్టు ఇది, అట్లా ఒక్కొక్క కొన్ని కట్ చేయాలి ఇళ్ళకి మాట. అయితే ఎప్పుడు జోక్ వేస్తాడు, ఇప్పుడు మళ్ళా కాలుతాడు. ఇప్పుడు నా సైడ్ మస్తు వస్తుంది. ఇక వెళ్తుంటే మంచిగా వస్తుంది. మొత్తం పూలు బాగా పెట్టిన ఎన్నికే నమస్తే వస్తాను. దా ఇంకా చేసేది దా మాటలు వీడియో ఇస్తాను. ఇక్కడ మాట్లాడిపోతుందా? ట్రైన్ పోతుంది, లాస్ట్ ట్రైన్ పోతుంది. ఇక్కడ రేపటి నుంచి ట్రైన్ రావే కదా, ఇక బంద్ అయిపోతుంది. ఎందుకు రైల్వే ట్రాక్ తీసేస్తున్నాడు, ఇటేస్తారంట రోడ్డుకి. ఈయన ఇల్లు కట్టుకున్నాడు. దూరం అవుతుంది అట, ఇట్లా షార్ట్ కట్ ఉంది అట, ఇట్లేస్తారట. మొత్తం మన మెయిన్ రోడ్ దానికి ఘోరం చేసి పడేస్తారు. ఆడ యాదయ్య ఉండే యాదయ్య చచ్చిపోయిన కనబడతలేదు. కనబడుతున్నాయి కానీ చెప్పలేము ఏమైతే ఎప్పుడు. మేము మేము ఈ ఏజ్ కంటే కొంచెం జర్ర పెద్దగా ఉన్నాము. అప్పుడు అనుకుంటున్నారు ఇక్కడ ట్రాక్ వస్తుంది అని చెప్పి వాళ్ళు ఫోటోలు అవన్నీ చేస్తారు. లైన్స్ క్లియర్గా. మేము ఇంతున్నప్పుడు అంటే 18 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఉన్నప్పుడు, 18 16 సంవత్సరాలు 40 ఏళ్ళ కింద ముచ్చట. 45 ఏళ్ళు అయిపోయింది అయ్యా, దగ్గర 45 ఏళ్ళు అయిపోయింది ట్రాక్. అప్పటి నుంచి అనుకుంటూ 45 ఏళ్ళల్లో కరెక్ట్ ఓకే అయిపోయింది. అది అన్న ములిగా చెట్టు, ములిగే చెట్టు ఉందా? అదే చెప్పవా? చెట్టు ఎందుకు ఏం చేస్తారేమో పొడుగు, అది బీపీ డౌన్ అవుతుంది. బీపీ డౌన్ అయిన వాళ్ళకు, మళ్ళీ కండ్లు తక్కువ సూప్ ఉన్న వాళ్ళకు మంచిగా క్లియర్ అవుతుంది. దాంతో కొన్ని ఏమన్నా ఎట్లా ఉడకబెట్టి నీళ్ళు తాగాలి. ఇప్పుడు పాలకూర పప్పు పెట్టుకుంటాం, ఇదే అనుకో, ఇదే పాలకూర పప్పు అనుకో. నేను మొన్న వండిపించిన తిన్నా కూడా, మళ్ళీ ఇంకోసారి తీసుకోపోదామని. అయితే ఇది ఉన్నది నాకు తెలియదు. కొబ్బరికాయలు కొబ్బరి నూనె తీసినాక కొట్టేస్తుంది.
ఆవు దాంతో కలపంటే సూపర్ ఉంటుంది మా ఊళ్ళో అట్లా ఉంటుంది. కానీ అది ఎడ దొరుకుతుంది అది ఆడు పచ్చళ్ళు అమ్ముతుంటాడు వాళ్ళ దగ్గర ఉండడు తెలకపోయినా అంటాడు. గలీజ్ ఉంటుంది అది ఏమో మొన్న అయితే ఆడు ఖరాబ్ అయినాయి మురిగిపోయినాయి కూడా తీసుకుంటాడు. ఆర్డర్ చేసింది కాదు అది సెపరేట్ ప్యాకెట్ ఫ్రెష్ చేసి వస్తుంది పౌడర్. అప్పుడా ఆర్డర్ తయారు చేసింది కాదు. కాకపోతే అది మనం తయారు చేసుకోవాలి. కొబ్బరి చిప్పని తీసుకొని ఇట్లా తరుక్కోవాలి. ఇట్లా అట్లా కాదు నూనె చేసేసింది అది. నూనె తీసేసింది తీసేసింది నూనె తీసేసింది అయితే అవుతుంది. అటువంటిది కావాలంటే మన గాను వేసి డైమండ్ పాయింట్ నుంచి అటు కార్ఖానా పోతుంటాం కదా ఆ రోడ్లో పెట్టి దాని నూనె కూడా ఉంటుందా? అదే నూనె ఈ నూనె పల్లి నూనె ఇవన్నీ ఇక పట్టిస్తాడు అప్పటికప్పుడు. నడువురు మళ్ళీ దాని నూనె చాలా కాస్ట్ ఉంటుంది. దాని నూనె 5 అమౌంట్ లీటర్ దాని నూనె గాను నూనె ఇలా పిక్చర్ మిషన్తో పెట్టించేది. అంటే అయ్యా ఇప్పుడు కొడుకొచ్చి మళ్ళీ ఇల్లు ఉందా కూర టేస్ట్ వేరుంటుంది మొత్తం. సౌత్ లో సీతారాంపురంది మొత్తము డంగు సున్నమే మొత్తం మళ్ళా సిమెంట్ కాదు. అప్పుడు ఎద్దులు నూనె వాళ్ళు డెలివరీ అవుతారు కదా లేడీస్ పనిచేస్తుంది బలం ఈ గ్యాంగ్ ఇంటికే వస్తుంది. అది హాస్పిటల్ అంతా ముచ్చట పెడతారు. మనం ఖాళీ అలానా చూస్తావు వెళ్ళిపోయాడు. కాదు కాదు వీళ్ళు కాదు అది టైపింగ్ శ్రీనివాస్ గ్యాంగ్ వెళ్ళిపోయాడు. ఇది కాదు ఇది సీతారాంపురంది. ఆయన సీతారాంపురం పైన ఉన్నాడు. ఒకళ్ళిద్దరు ఉన్నారు. ఇదే 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 గ్యాంగ్ ఇదే గ్యాంగ్ వాణికార్మెంట్ స్కూల్ ఇదే ఇదే వచ్చారు వీళ్ళే అపార్ట్మెంట్ కాదు వచ్చారు ఆరాముగా ఓలి గనవాడకుంటుంది. వచ్చారు ఇప్పుడు ఒకసారి వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్ చెట్టు మీద ఏడ కూర్చోవాలి అందరూ వచ్చి ఆడ కాదు ఏడ కూర్చుంటుంది మనం ఇక్కడ అదే వాడుతాడు కరెక్ట్ ప్లేస్. ఎందుకు ఆడుకుంది మెల్లగా తీసి ఆడు పెట్టి చెప్పకుండా పెట్టదు. ఎందుకంటే వాళ్ళు సిగరెట్ మాట్లాడతారు. నేను చెప్తుంటారు ఫిట్ కావాలి ఫిట్ ఆడుకోదాం. వస్తారు ఇంటికి వచ్చి దాని నుంచి అయిపోయాయి మీద దాని నుంచి ఇలా ఎప్పుడు అరే ఇది ఇక్కడనే ఉంది కదా నుంచి తెంపుతున్నాము. ఏ మా ఇంట్లో ఏరు లేకపోతే నేను చెప్తుంటే మీ ఇంట్లో అంటే ఏ లేతది ఇది మొత్తము. అరే పైకి మంచిదేనయ్యా. పొడుగు అవుతారంట మనుషులు. ఈ పిల్లగాడు కూడా దీని రసము పిండుకొని తాగాలంట. దీని పిల్లలు కూడా హైట్ పెరుగుతారంట అన్నయ్య. మొన్న ఒక మింట్రోడు అంటున్నాడు పిల్లలు కూడా హైట్ పెరుగుతారంట. ఇరిగిపోతుంది అయ్యో సాల్ తీడ్చి చాలా మస్తాయా వచ్చాడు. ఏం అనుకున్నావు అదేమన్నా అయ్యా నువ్వు అంత కాదు. అల్లం అల్లం బర్రెలకేసేది అది లంబడోళ్ళు ఏపడరు తెలుసా. అల్లం బద్దల బొచ్చల కూర అంటారు. అరే ఇదేం బద్దల బొచ్చల కూర బలరు తినేది ఇది అని అంటే లేదా అయ్యా. ఈయనకు కూడా కొంతమంది రసము అది ఇది పోయి ఈయన 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 ఏజ్ పర్సన్ కదా. ఈయన ఏజ్ పర్సన్.
టైగర్ టైగర్ ఏమో చాలా పడుతుంది. ఏం పెట్టట్లేదు. ఇంకా తెంపాలి ఒక్కొక్క ఆకు. మొన్న తెచ్చినా నేను ఇంతకన్నా డబ్బులు తెచ్చిన పండుకోవాలని మిగిలింది ఎండబెట్టి మా వాళ్ళు. కానీ ఇది ఉందని తెలియదు నాకు. మంచిగా దొరికింది. ఇది అసలు పిల్లలు హైట్ పెరుగుతారంట. ఈ పిల్లలకు కూడా రసము ఏదో ఇది వేస్ట్ కాకుండా ఇంట్లో వేస్ట్. చలో దీనికి బాగా చెప్పేసి రావు. చికెన్ కూడా ఉంటుంది. సరే వస్తా. చికెన్ లేదు పప్పే. బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్, ఇగో మునియాకు అనేది తెంపుకొని ఇంటికి పోతున్నాం. రేపు కలుద్దాం. ఇవాళ వాకింగ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే బాయ్ ఫ్రెండ్స్.